నమస్తే. నేను మీ కారింగుల యాదగిరి రాజయోగి, భువనగిరి కాన్సర్టెడ్ ఎంపీ. మిత్రులారా, నేను ఎంపీగా గెలిచి ఉంటే నకరేకల్లు, తుంగతుర్తి, ఆలేరు, బీబీనగర్ అన్ని 7 నియోజకవర్గాలల్లో, మునుగోడు 7 నియోజకవర్గాలల్లో అన్నదాన క్యాంటీన్లు ప్రారంభించేటోని, నిరుపేదలకు అందుబాటులో ఉండేటట్టు చూసేటోని. ఆ పార్టీల వాళ్ళు, కొన్ని పెద్ద పార్టీల వాళ్ళు 300 రూపాయలు 500 రూపాయలు ఇస్తే కకృతిపడి వాళ్ళకు ఓటేసిర్రు. ఓటేసినప్పుడు అనుభవించాల్సింది కూడా ప్రజలే. మంచి వాళ్ళకు ఓటేస్తే మంచి జరుగుతుంది. వాళ్ళు 500 రూపాయలు ఇచ్చినాక మీకు కలుస్తారా? అసలు ఆ గెలిచిన ఎంపీ ఆ కిరణ్ కుమార్ రెడ్డి అయితే నేను ఫోన్ చేస్తేనే లేపుతలేడు. ఆయన ఇక సామాన్యులకి ఏడా అందుబాటులోకి ఉంటాడు. ఇంతవరకు నకరేకల్కు ఒక్క మంచి పని కూడా చేయలే. నకరేకల్ నియోజకవర్గాలకు అరుగు పెట్టలే, ఒక్క మంచి పని కూడా చేయలే. కిరణ్ తమ్మి, కొద్దిగా నకరేకల్లా అన్నదాన సత్రం పెట్టి తమ్మి, ఎంపీగా గెలిచినావు కదా, నల్గొండలు ఉంది కదా అన్నపూర్ణ క్యాంటీన్, మరి నకరేకల్ ఎందుకు పెట్టిస్తలేవు? ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కొద్దిగా శ్రద్ధ వహించి నకరేకల్లో అన్నపూర్ణ క్యాంటీన్ పెట్టిస్తే నిరుపేదలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రోజు నకరేకల్లో వేల మంది ఉదయమే కూలి పనికి వచ్చేటోళ్ళు ఉన్నారు. షాపులలో చేసి ఇంటికాడ తింటే పైసలు అయిపోతాయేమని ఏమైనా ఫ్రీ భోజనం దొరికితే అక్కడ తిందాం అనేటోళ్ళు కూడా ఉన్నారు. కోటీశ్వర్లు కూడా ఏమైనా అన్నం దొరికితే తిందాం అనేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసమైనా ఎంపీ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, అయ్యా వీరేశం గారు ఒక అన్నపూర్ణ క్యాంటీన్ పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. మంచి కార్యక్రమాలు చేస్తే చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారు. కక్షా సాధింపు చర్యలు చేయాలనుకుంటే మీ పతనం మీరు కోరుకున్నట్టే. మీరు మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో తప్పకుండా ప్రజలు చూస్తూనే ఉంటారు. మంచి కార్యక్రమం ఇది, అన్నదానం అనేది. మీరు పెట్టించే 5 రూపాయల భోజనం ద్వారా నకరేకల్ నియోజకవర్గానికి అన్ని మండలాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తారు. రోజు 50,000 మంది దాకా ఇక్కడ తిరుగుతుంటారు. కాబట్టి వాళ్ళకు బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నా. తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, గెలిచినావు, ఎట్నో గట్ల గెలిచినావు. మాయగా నీ అన్నదాన సత్రం పెట్టి రైలు ఎట్టిపోయిందో మరి మీకే అనుకుంటారు. తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి, చామల కుమార్ రెడ్డి, మరి సూర్యాపేట మీద నుంచి ఇట్లా పెద్ద రైలు తీసుకుపోతాను. మీ యాదగిరి రాజయోగి, భువనగిరి కాన్సెప్ట్ ఎంపీ.